బెజవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు ఆధునికీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎత్తుపల్లాలతో ఇబ్బందిగా ఉన్న మార్గాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. దసరా నాటికి పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. విజయవాడ దుర్గగుడి బృహత్ ప్రణాళిక కార్యరూపం దాలుస్తోంది. ఇంద్రకీలాద్రి అభివృద్ధి కోసం 125 కోట్ల రూపాయలతో రూపొందించిన ప్రణాళికలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయి. అమ్మవారి కొండపైకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఘాట్ రోడ్ను పునర్నిర్మిస్తున్నారు. దశాబ్దాల క్రితం నిర్మాణం, రహదారి ఎక్కువగా వంకర్లు తిరిగి ఉండడం వల్ల ప్రయాణానికి ఇబ్బంది కలిగేది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ ఘాట్ రోడ్డు ఎంతో కీలకమైనది. ఈ రహదారి మీదగానే వాహనాల్లోగాని, నడక ద్వారాగాని సులువుగా కొండపైకి చేరుకోవచ్చు. భక్తులు ఎక్కువ మంది దుర్గాఘాట్లో స్నానాలు చేసి నడక మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. అందుకే 3 కోట్ల రూపాయలతో అధికారులు ఈ మార్గాన్ని ఆధునీకరిస్తున్నారు. కిలోమీటర్ పైగా ఘాట్ రోడ్డు పునర్నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న మార్గంలో 1 నుంచి 2 అడుగుల ఎత్తులో కొత్తగా కాంక్రీటు వేసి రోడ్డు వేస్తున్నారు. ఇప్పటికే పనులు చాలా వరకు పూర్తి కావచ్చాయి. రహదారి వెంబడి పచ్చదనం కోసం పూల మొక్కలను పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా ఇంద్రకీలాద్రిపై వ్యూ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. సాయం సంధ్య వేళల్లో భక్తులు, నగరవాసులు ఇక్కడ సేద తీరేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొండపైకి నడక మార్గాన రాలేని వారి కోసం ఆలయం తరపున బస్సు సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప వ్యక్తిగత వాహనాల్ని అనుమతించారు. దాదాపు 2002 తర్వాత వేసిన రోడ్డు కాబట్టి ఆ డిప్స్ వగైరా అన్నీ కూడా కవర్ అవ్వడానికి, తర్వాత ఇంకొంచెం మన్నికగా ఉండడానికి దాదాపు 2 అడుగులు పెంచడం జరిగింది. అది అవసరమైన చోట మొత్తం కూడా అది మొత్తం అటు ఇటు కూడా మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయాల్సిన చోట అది చేస్తున్నాము. అలాగే స్ట్రీట్ లైట్ అవి కూడా మొత్తం మార్చాల్సి వస్తుంది. అటు తొలి వర్షం పడిన వెంటనే అటు ఇటు కూడా మనకి గ్రీన్ బెల్ట్ ఒకటి రెడీ అవుతుంది. అలాగే ఓం జంక్షన్లో భక్తులు కూర్చొని కొద్దిగా బ్యారేజ్ వైపు చూస్తానికి వీలుగా మనం అదంతా కూడా గ్రీన్ ఏరియా కింద మార్క్ చేసుకొని అది కూడా పెంపొందించడం జరుగుతుంది. దసరాకి ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొచ్చేస్తాం. ప్రస్తుతం భక్తులను మల్లికార్జున మహామండపం గుండా దర్శనానికి అనుమతిస్తున్నారు. 7 అంతస్తుల మహామండపం మెట్లు ఎక్కలేక చాలా మంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆ కష్టాలు తీరిపోనున్నాయి. ఆధునీకరణ పనుల్లో భాగంగా ఘాట్ రోడ్డు ఎత్తుపలాలు సరిచేయడం, అలాగే ఇరువైపులా పచ్చదనం పెంచడంతో పాటు విజయవాడ నగర అందాన్ని చూసేలా, కృష్ణమ్మ సొగసుల్ని తిలకించేలా ఒక వ్యూ పాయింట్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. పనుల తర్వాత వాహనాల రాకపోకల్ని కొండపైకి నియంత్రిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాలినడకన వచ్చినటువంటి భక్తుల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కోటితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.